హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం డిఎస్సి ఎగ్జామ్లో తెలియని ప్రశ్నలకు ఎలా సమాధానాలు చేయాలి. ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్స్ మీరు అప్లై చేస్తే ఎగ్జామ్లో అందరికన్నా +10 to 15 మార్క్స్ అనేది ఎక్కువ స్కోర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు డిఫరెంట్ మోడల్స్ చెప్తాను. ఎగ్జామ్లో వచ్చే డిఫరెంట్ మోడల్స్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. మీకు సమాధానం తెలియనప్పుడు ఈ ట్రిక్స్ ఉపయోగిస్తే మీకు ఖచ్చితంగా +15 మార్క్స్ వరకు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. మొదటి మోడల్ బిగ్ ఆప్షన్ ఆన్సర్ ట్రిక్. ఏదైతే ఆప్షన్స్లలో పెద్ద సమాధానం ఉంటుందో ఆ సమాధానం ఎక్కువ శాతం కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ సమాధానమే ఎక్కువ శాతం సరైన సమాధానం అవుతుంది. ఇందులో ఒక మోడల్ చూడండి. సూది గుచ్చుకున్నప్పుడు శిశువు మొదట శరీరం మొత్తాన్ని కదిలించి తర్వాత గుచ్చిన ప్రదేశాన్ని మాత్రమే కదిలించడం అనేది ఏ నియమం? వికాసం అవిచ్ఛిన్నమైనది, వికాసం సాధారణం నుండి నిర్దిష్టమును పాటిస్తుంది, వికాసం గతిశీలకమైనది, వికాసం సంచితమైనది. ఇవన్నిట్లలో పెద్ద ఆప్షన్ ఉన్న ఆన్సర్ ఏంటి అంటే, ఇక్కడ ఆప్షన్ ఏంటి అంటే సెకండ్ ఆప్షన్ చూడండి. ఇది పెద్దగా ఉంది ఆన్సర్ అనేది. బిగ్ ఆప్షన్ ఆన్సర్, ఇదే సమాధానం అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులోనే ఉపాధ్యాయుడు బోధనను మూర్త స్థాయి నుండి అమూర్త స్థాయికి బోధించడం ఏ వికాస సూత్రం? వికాసాన్ని ప్రాగ్యర్థీకరించడం, వికాసం క్రమానుగతమైనది, వికాసం సరళం నుండి జటిలం వైపు ప్రయాణిస్తుంది, వికాసం నిర్దిష్ట నమూనాను పాటిస్తుంది. ఇందులో పెద్ద ఆప్షన్ ఏంటి? థర్డ్ ఆప్షన్. ఈ ఆన్సర్ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ అదేవిధంగా క్రింది వాటిలో పెరుగుదల వికాసంకు సంబంధించి సరికాని ప్రవచనం. ఇందులో పెద్ద ఆప్షన్ ఏంటి? సెకండ్ ఆప్షన్ చూడండి. ఇది సరైన సమాధానం. ఇలా మనం పెద్ద ఆప్షన్ ఏదైతుందో ఆ ఆప్షన్ అనేది తెలియనప్పుడు చూజ్ చేసుకుంటే మీకు 70 to 80% అనేది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మోడల్ చూడండి. సిమిలర్ ఆప్షన్ ట్రిక్ మోడల్. సిమిలర్ ఆప్షన్ అంటే ఏదైతే ఆప్షన్స్లలో సిమిలర్గా ఉంటాయో అలాంటి ఆప్షన్సే ఎక్కువ సమాధానం కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూడండి, మీకు మోడల్ చూస్తే అర్థమవుతుంది. ఎరిక్సన్ ప్రకారం ఉన్నత పాఠశాల దశలోని వారిలో కనిపించే సంక్షోభం ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ తదాత్మీకరణం, తదాత్మం, సంభ్రమం, విశ్వసనీయత, సప్రమాణత, వీటిలో 2 ఆప్షన్స్ మాత్రం సిమిలర్గా ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ చూడండి. తదాత్మీకరణము, తదాత్మం, సంభ్రమం, ఇవి రెండిట్లలో తదాత్మి అని వస్తుంది. తదాత్మి. ఓకేనా? ఇలా సిమిలర్గా ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో వీటి మధ్యలోనే సమాధానం అనేది ఎక్కువ శాతం కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో మీ 50% అనేది ఆప్షన్ అనేది ఎలిమినేషన్ చేయగలుగుతారు. ఓకేనా? దీని ద్వారా 50% ఆప్షన్స్ ఎలిమినేషన్ చేయగలుగుతారు. ప్రశ్నకు సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్కి మీకు అవగాహన లేనప్పుడు ఇలా సమాధానం పెడితే మీకు ఎక్కువ శాతం కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ సమాధానం సెకండ్ ఆప్షను. నెక్స్ట్ అదేవిధంగా ఇది కూడా చూడండి. ఇంకొక క్వశ్చన్. రోషాక్ సిరా మరకల పరీక్షలో కార్డుల ఆకారం ఏంటి అని అంటున్నాడు. చతురస్రాకారం, దీర్ఘచతురస్రాకారం, త్రిభుజం, వృత్తం. ఓకేనా? దీంట్లో ఆప్షన్స్లలో సిమిలర్గా ఉండేటి ఏంటి? చతురస్రం, దీర్ఘచతురస్రం. రెండిట్లలో చతురస్రం అని వస్తుంది. ఓకేనా? ఇవి 2 ఎలిమినేషన్. ఇక్కడ సమాధానం దీర్ఘచతురస్రం. ఇక్కడ మీకు 50% అయితే ఎలిమినేషన్ చేయగలుగుతున్నారు. ఓకేనా? ఎలాంటి అవగాహన లేనప్పుడు ఏదో ఒకటి ఆన్సర్ చేయకుండా మీరు ఇలా ఎలిమినేషన్ చేసి పెడితే ఎక్కువ శాతం ఆన్సర్ అనేది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక సమాధానం దీర్ఘచతురస్రం. నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ మోడల్ అపోజిట్ ఆప్షన్ ట్రిక్ మోడల్. అపోజిట్ ఆప్షన్ అంటే ప్రశ్నలో మీకు 2 సమాధానాలు వ్యతిరేకంగా ఉంటాయి, ఒకదానికొకటి పరస్పరం వ్యతిరేకంగా ఉంటాయి. అలాంటి సమాధానాల్లోనే ఎక్కువగా సమాధానం కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మోడల్ చూడండి, మీకు అర్థమవుతుంది. అనిమిజం అనగా ప్రాణం లేని వాటికి ప్రాణం ఉందనుకోవడం, ప్రాణం ఉన్న వాటికే ప్రాణం ఉందనుకోవడం. నెక్స్ట్ ప్రాణం గల బొమ్మలతో ఆడుకోవడం, వేటితో ఆడుకోకపోవడం. ఇందులో 2 ఆప్షన్స్ మాత్రం సిమిలర్గా ఉన్నాయి. ఫస్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి. ప్రాణం లేని వాటికి ప్రాణం ఉందనుకోవడం, ప్రాణం ఉన్న వాటికి
ప్రాణం ఉందనుకోవడం. ఓకేనా, ఇక్కడ లేని వాటికి ఉన్న వాటికి, ఓకేనా, లేదు ఉన్నది, ఇవి రెండు సిమిలర్, మిగతా అంతా సిమిలర్ ఉంటుంది. చూడండి, వీటిలలో సమాధానం అనేది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, మిగతా రెండు ఎలిమినేషన్. ఓకేనా, మీకు సమాధానం ఏం తెలియనప్పుడు ఇలా ఆప్షన్ అనేది చూజ్ చేసుకుంటే ఎక్కువ స్కోర్ అనేది అవుతుంది. ఇందులో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకేనా, 50% ఎలిమినేషన్ చేయగలుగుతారు. నెక్స్ట్ సేమ్ ఇదే అపోజిట్ ఆప్షన్ ట్రిక్లోనే ఇంకొక క్వశ్చన్ చూడండి. అతి అభ్యసనం దేనికి దారితీస్తుంది? స్మృతిని పెంచుతుంది, స్మృతిని తగ్గిస్తుంది, సందిగ్ధత, తక్కువ ధారణ. దీంట్లో రెండు ఆప్షన్స్ మాత్రం వ్యతిరేకంగా ఉంటాయి. ఫస్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి, స్మృతిని పెంచుతుంది, స్మృతిని తగ్గిస్తుంది. ఓకేనా, దీంట్లో సమాధానం అనేది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి రెండు ఎలిమినేషన్. ఓకేనా, 50% మీరు ఎలిమినేషన్ చేయగలుగుతారు. ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, ఏదో ఒకటి సమాధానం పెట్టకుండా ఎలిమినేషన్ మెథడ్లో వెళ్తే మీకు సమాధానాలు అనేది ఎక్కువగా కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ మోడల్ చూడండి. బోత్ ఏ అండ్ బి ఆప్షన్ కానీ, బోత్ 1 and 2 ఆప్షన్ కానీ ఉన్న ఆప్షన్స్ ఎక్కువగా కరెక్ట్ అవుతాయి. ఆ సమాధానాలు ఎక్కువగా సరైనవి ఉంటాయి. మీకు ఎలాంటి అవగాహన లేనప్పుడు ఇలాంటి ఆప్షన్స్ అనేవి చూజ్ చేసుకోవాలి. ఇక్కడ మోడల్ చూడండి. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ఏ వాదానికి చెందింది? ఆప్షన్ 1 సంజ్ఞానాత్మక వాదం, నిర్మాణాత్మక వాదం, ప్రవర్తనావాదం, బోత్ 1 and 2. ఇలా బోత్ 1 and 2 అన్న ఆప్షన్ ఉంటే అలాంటివి సమాధానాలు ఎక్కువ శాతం కరెక్ట్ అవుతాయి. 60 to 70% ఎక్కువ బోత్ 1 and 2 సమాధానాలే కరెక్ట్ అవుతాయి. తెలియనప్పుడు ఇలాంటి ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుతుంది. NCF 2005 సంబంధించి సబ్జెక్టుల మధ్య పరిధులను తొలగించమంటుంది, ఎందుకంటే పిల్లలకు అని క్వశ్చన్ అడిగి అందులో ఆప్షన్స్ ఇస్తున్నాడు. సమైక్య జ్ఞానం యొక్క రుచిని చూపించడం, అవగతం చేసుకోవడంలోని ఆనందాన్ని అనుభవపూర్వకంగా కల్పించడం, ఎక్కువ మార్కులు లేదా గ్రేడ్లను సాధించి పెట్టడం. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ బోత్ 1 and 2. బోత్ 1 and 2. ఓకేనా, ఆప్షన్ ఆన్సర్ అనేది ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. ఇలా మీకు దీని గురించి ఎలాంటి అవగాహన లేనప్పుడు, క్వశ్చన్ గురించి ఎలాంటి అవగాహన లేనప్పుడు బోత్ 1 and 2 ఆప్షన్ కానీ, బోత్ ఏ అండ్ బి ఆప్షన్స్ కానీ చూజ్ చేసుకోవాలి. అలాంటి క్వశ్చన్స్కి ఎక్కువగా సమాధానాలు సరైనవి అవుతాయి. నెక్స్ట్ మోడల్ చూడండి, ఫిఫ్త్ మోడల్. ఆల్ ది ఎబో ఆప్షన్ ట్రిక్. ఆల్ ది ఎబో అని ఇస్తాడు, పైవన్నీ సరైనవి అని ఇస్తాడు ఆప్షన్లో. ప్రశ్నకు సంబంధించి ఎలాంటి సమాధానం తెలియనప్పుడు పైవన్నీ సరైనవే ఆప్షన్ అనేది ఎక్కువ శాతం మీరు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇలాంటివే ఎక్కువ శాతం సరైనవి అవుతాయి. 60 to 70% ఆల్ ఆఫ్ ది ఎబో సమాధానాలే కరెక్ట్ అవుతాయి. క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో సమూహ లక్షణం ఏది అని అంటున్నాడు. సభ్యులకు ఏకాభిప్రాయం ఉంటుంది, సభ్యుల మధ్య కొంత బంధం ఉంటుంది, సహకార గుణం ఉంటుంది, పైవన్నీ అని అంటున్నాడు. ఇవన్నీ కరెక్టే, పైవన్నీ సమాధానాలు కరెక్టే. ఇప్పుడు మీకు చెప్పిన మోడల్స్ అన్నీ మీకు ప్రశ్నకు సంబంధించి ఎలాంటి అవగాహన లేనప్పుడు ఇలా సమాధానాలు అనేవి ట్రిక్స్ ప్రకారం పెడితే ఎక్కువ శాతం సమాధానాలు కరెక్ట్ అవుతాయి. 10 to 15 మార్క్స్ మీకు అందరికన్నా ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి మోడల్స్ అనేవి, ఈ ట్రిక్స్ మోడల్స్ అనేవి, ఇంకా డిఫరెంట్ మోడల్స్ అనేవి MCQ ట్రిక్స్ కోర్స్ అనేది పెట్టడం జరిగింది. అందులో చాలా వరకు ఇంకా డిఫరెంట్ మోడల్స్ అనేవి ఎగ్జామ్లో వచ్చే డిఫరెంట్ మోడల్స్ సంబంధించి ట్రిక్స్ అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి షార్ట్ ట్రిక్ కోర్స్ కూడా మన యాప్లో అవైలబుల్గా ఉందండి. ఇందులో మీకు 100% ట్రిక్స్తో, కంప్లీట్గా 100% ట్రిక్స్తో ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది మీకు ర్యాపిడ్ రివిజన్ ద్వారా ఎగ్జామ్కి అతి తక్కువ సమయంలో సిలబస్ అనేది కంప్లీట్ చేసే విధంగా ఉంటుంది. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసిన ఈ లోగోతో కనిపిస్తుందండి. అలానైనా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని డిఎస్సికి సంబంధించి షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.